ఒత్తిడి, మానసిక అనారోగ్యం నుంచి దూరం చేసేవి పర్యాటక ప్రదేశాలనని సీఎం చంద్రబాబు అన్నారు. సహజ సిద్ధమైన వనరులు, చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రదేశాల మేళవింపుతో ఉన్న రాష్ట్రాన్ని పర్యాటకులకు స్వర్గధామంగా మలచడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాన్ని పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకొని పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఏపీని టూరిజం హబ్గా మార్చేలా ప్రైవేటు సంస్థలతో పాటు ప్రజలు కదలి రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీ కార్వాన్ టూరిజం బస్సులను మంత్రి కందుల దుర్గేష్, ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, పర్యాటక శాఖ అధికారులు అజయ్ జైన్, ఆమ్రపాలితో కలిసి పరిశీలించారు. కేరళ బోట్ ఆపరేటర్లతో ముఖాముఖి నిర్వహించారు. స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఆతిథ్య రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారికి 29 టూరిజం ఎక్సలెన్సీ అవార్డులను అందజేశారు. Excellence in Writing Publication, Dr. K. Mrutyunjay Rao. Tourism Promotion through Andhra Pradesh Art and Culture, Dr. G. Dasharatha Achari. Kala Srishti, Srikalahasti. ప్రభుత్వం తీసుకొచ్చిన టూరిజం పాలసీ గేమ్ చేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా పారిశ్రామిక హోదా కల్పించి ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని ఔత్సాహికులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. నేను ఈసారి వస్తానే నేను ఒకటే ఆలోచించా, టూరిజాన్ని ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చా. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ సో మెనీ ఇన్వెస్టర్స్ ఆర్ హియర్. ఆంధ్రప్రదేశ్ is a very good destination for tourism. One of the most attractive policies you have brought in the recent times. I am here to extend all the cooperation for the developers and tourism projects, those who are all willing to come and set up your industries here. I wanted to be number one in promoting tourism in this country. Come and work with us. This is the best opportunity for all of you. అతిథి దేవోభవ మన విధానం కావాలని ముఖ్యమంత్రి అన్నారు. ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, టెంపుల్ టూరిజంను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మన హెరిటేజ్, మన కల్చర్, మనకుండే అవకాశాలు, చాలా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ఏదిలో ఉన్నాం, సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నాం. స్ట్రెస్ విపరీతంగా వస్తుంది. భవిష్యత్తులో చాలామంది మెంటల్ ఇల్నెస్ పెరుగుతుంది. దీనికి హీలింగ్ సెంటర్స్, నాట్ హాస్పిటల్స్, ఓన్లీ హీలింగ్ సెంటర్స్, ప్రార్థనాలయాలు. రెండో హీలింగ్ సెంటర్ యూనిఫామ్గా అన్ని మతాలకి, అన్ని వర్గాలకి టూరిజం స్పాట్స్. అతిథి దేవోభవ అనేది మన విధానం. ఆత్మీయత పంచడంలో మనల్ని మించిన వాళ్ళు లేరు. టూరిజానికి ఇది గొప్ప మంత్రం. టూరిజం రావాలంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మన ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి. చెడును ఖండించాలి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్ని వ్యవస్థల్లో ఉంటుందనే విషయం మీరు పదే పదే చెప్పగలిగితే మనకుండే ఈ టూరిజం స్పాట్స్లో బ్రహ్మాండంగా నెంబర్ 1 ప్లేస్ అవుతుంది. ఉపాధి వస్తుంది, సంపద వస్తుంది. అదే మరి మనకు ఈ రంగంలో తిరుగుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక టూరిజం పాలసీ ద్వారా 15 నెలల కాలంలోనే 10,600 కోట్ల పెట్టుబడులు పర్యాటక రంగంలో వచ్చాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం వచ్చింది పర్యాటక రంగంలో అనేటువంటి మాటకి స్పష్టమైనటువంటి నిర్వచనం శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. రమారమి 10,644 కోట్ల రూపాయల పెట్టుబడిదారులు ఆకర్షించిందనేటువంటి మాటను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏదైతే మనకు చెప్తున్నటువంటి టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి మాట చెప్తున్నారో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి పెట్టుబడులతో రండి. ఒక స్వర్గధామం లాంటి ఆంధ్రప్రదేశ్ మీకు లభిస్తుంది. శాంతియుత వాతావరణం, మీ మీద కర్ర పెత్తనం చేసేటువంటి గత కాలపు ప్రభుత్వంలా కాకుండా మీకు సింగిల్ విండో ద్వారా ఒక సినిమా రంగంలో అభివృద్ధి కానివ్వండి,
లేకపోతే పర్యాటక రంగంలో అభివృద్ధి కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఒక మంచి వాతావరణాన్ని కల్పించి మిమ్మల్ని హక్కును చేర్చుకుని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు చేసే ప్రయత్నానికి మీ చేతులు తోడు పెట్టండి. తప్పనిసరిగా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రతో పాటు పర్యాటక ఆంధ్రప్రదేశ్గా కూడా తయారు చేసుకోవడానికి మనందరం కూడా సంపూర్ణంగా కృషి చేద్దాం అనేటువంటి మాటని మరొక్కమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఏపీ టూరిజం పాలసీ ఆపరేషన్ గైడ్ లైన్స్ ను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఏపీ టూరిజం హోమ్ స్టే పోర్టల్ ను ఆవిష్కరించారు.